గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లోనే ఉంటానని, ప్రజల సమస్యలు తీర్చేందుకు ఏ పదవి అక్కర్లేదని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. అమలు కాని హామీలనిచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలనిచ్చిందని తెలిపారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఇంతవరకు రైతులకు రైతు బంధు ఇవ్వకపోవడంతో పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారంటున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వరరెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవరకద్రలో ప్రజల వెంటే తాను ఉంటానంటూ మరోసారి నిరూపించబోతున్న అల వెంకటేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు. సార్, సాధారణ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిత్యం ప్రజల్లో ముఖ్య కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకుంటూ కార్యకర్తలు రాబోయే ఎంపీ కానీ స్థానిక సంస్థలే ఎలా ముందుకు పోతున్నారు? ఈ నియోజకవర్గంలో స్టార్టింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్న పార్టీ. అది అతి తక్కువ స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఏదైనా ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం 10 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఈ 10 ఏళ్ల కాలంలో జీవితాంతం గుర్తుండిపోయే పనులు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చేసుకోగలిగినాం. అవి ఎప్పుడైనా జీవితాంతం గుర్తుండిపోయేవి. సరే, ఎలక్షన్లు అన్నాక గెలుపు 2 సార్లు గెలిపించారు, ఒకసారి అతి తక్కువ మెజార్టీతోటి తిరస్కరించారు. దాన్ని కూడా మేము పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాం. కార్యకర్తలకు ధైర్యం చెప్తా ఉన్నాం. రేపు రాబోయే సరే ఎమ్మెల్యేగా మేము లేకపోవచ్చు, ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో 7 ఎంపీపీలు, జడ్పీటీసీలు, 9 సింగిల్ విండో చైర్మన్లు, 2 మున్సిపల్ చైర్మన్లు, అన్నీ 80% సర్పంచులు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. దాన్ని అట్లే నిలబెట్టుకోవాలన్న కసితోటి పనిచేయాల్సిందిగా ఈరోజు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం రెట్టించిన ఉత్సాహంతో, ఎందుకంటే బ్రహ్మాండంగా మొన్నటి రిజల్ట్ చూసి మనం అధైర్యపడాల్సిన పని లేదు. ప్రజలు ఎందుకో కాంగ్రెస్ చెప్పిన అలివి కాని హామీలకు బోల్తా పడ్డరు. అవి అమలు కాని హామీలు అవన్నీ కూడా అవి ప్రజలకు రోజు రోజుకు ఇలా అర్థమైపోతూ ఉంటుంది. అందుకే మేము కూడా 100 రోజుల పాటు ఏదైతే టైం అడిగారు కాబట్టి మేము 100 రోజుల పాటు ప్రశ్నించదలుచుకోలేదు. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోతూ ఉంది. రైతు బంధు పైసలు ఇవ్వాలటి వరకు వాళ్ళే. అదే కేసీఆర్ గారు ఉంటే టింగ్ మని ప్రతి ఒక్కరికి ఇవాళ డబ్బులు పడేటివి. ఇవాళ ముసలోళ్ళకు ఇవాళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. మేము డిసెంబర్ 9 నాడు ఆగండి, డబల్ పెన్షన్ ఇస్తామన్నారు. తర్వాత ఆడపిల్లలకు 2500 ఇస్తున్నారు. రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. ఇలా అవన్నీ ఎటో వెళ్ళిపోయినాయి. ఇలా సామాన్య జనాలు అదే ఆలోచన చేసుకుంటా ఉన్నారు. మంచిగా ఉన్న కేసీఆర్ గారిని మేమే ఓడగొట్టుకుంటుంటాం కదా అని. ఏది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ 100% రెట్టించిన ఉత్సాహంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఆ కసి మీద పనిచేయడానికి రెడీగా ఉన్నారు. తప్పనిసరిగా విజయం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే ఉండబోతుంది. ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలో భాగంగా నిన్న నుంచి ప్రజాపాలన అమల్లోకి తెచ్చింది. ఈ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తు స్వీకరించి 100 రోజుల్లోనే పూర్తి చేస్తామంటున్నారు. దీని మీద మీరు అనేది ఆ దరఖాస్తు ఫారాలని అన్ని తప్పులు ఉన్నాయి. ముందు నువ్వు ఇవ్వాలనుకుంటే ఇలా రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. అసలు రేషన్ కార్డు ముందు ఇచ్చిన తర్వాత నువ్వు అప్లికేషన్లు తీసుకోవాలి. ఇలా రేషన్ కార్డు లేకపోతే ఇలా అప్లికేషన్ పెట్టే పరిస్థితి లేదు కదా. ఒక సిస్టమేటిక్గా కాకుండా ఇంకా భ్రమలోకి నెట్టే ప్రయత్నమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప నిజంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మళ్ళీ అవన్నీ ఇప్పుడు ఒక ఫ్రీ బస్సు ఒకటే ఇచ్చారు, కానీ దాంట్లో 3 గ్యారెంటీలు ఉన్నాయి. అందుకే అంటున్నా నేను అనేది ప్రజలను ఎన్ని రోజులు మభ్య పెట్టగలుగుతారు అంటున్నా. నేను నిజంగా ప్రజలు ఎప్పుడు మెచ్చుతారు? నేను చెప్పిన మాట దాన్ని నిలబెట్టుకున్న రోజు ప్రజలు మెచ్చగలుగుతారు. నువ్వు మాయ మాటలు 1 రోజు నమ్ముతారు, 2 రోజులు నమ్ముతారు, 3 రోజులు నమ్ముతారు, 4వ రోజుగా ప్రజలే మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చి ఇలా 6 గ్యారెంటీలు పెట్టిరు. ఆ ఊర్లలో ఎంత ఇబ్బంది పడుతున్నా చూస్తూనే ఉన్నారు. నేను అనేది నిజంగానే నువ్వు పింఛన్ ఇవ్వాలంటే మళ్ళీ ఇలా దరఖాస్తు ఏం అవసరం ఉంది? రాష్ట్రంలో 44 లక్షల మందికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన డీటెయిల్ నీ దగ్గర ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంతకుముందు కేసీఆర్ గారు 2,000 వేసిండ్రు, నువ్వు 4,000 ఇస్తాను. ఆ 44 లక్షల మందికి ఒకటే దెబ్బలో నువ్వు 4,000 వేయచ్చు కదా, నీ దగ్గర డాటా ఉంది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన డాటా రెడీగా ఉంది. అంతకుముందు కేసీఆర్ గారు ఒక బటన్ నొక్కితే ఎట్లా టింగు మన వస్తుండే. ఇలా నీకు మళ్ళీ అప్లికేషన్ ఏంది? ఇలా రైతు బంధువులు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడం ఏంది? రైతు బంధును రైతు భరోసాని పెట్టినవుతా అంతే, కానీ ఇలా మళ్ళీ అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది? ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర డాటా ఉంది కదా.
నువ్వు అది ఆటోమేటిక్గా వేయడానికి చేతగాక ఏదో విధంగా టైం పాస్ చేయాలి, స్కిప్ చేయాలి, ఇంకా మాయ మాటలు చెప్పాలి, ఏదో విధంగా దాన్ని. నేను అనేది ప్రజలు అమాయకంగా లేరు. ప్రజలు సరే ఎందుకో తీర్పిచ్చిర్రు, ఓ నమ్మకం ఉన్నది కొత్తగా వస్తాయేమో అని. ఆ అమలు ఏవైతే మీరు ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో అవి నిబద్ధతతోటి నిజాయితీగా అమలు చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఏదైతే దేవరకద్ర నియోజకవర్గం సంబంధించి రాబోయే ఎంపీ ఎలక్షన్లో ముఖ్య కార్యకర్తలు సమాయత్తం చేసేందుకు తాను ప్రజల్లో ఉంటున్నా అన్నట్టు, పదవి అడ్డం కాదంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తర్వాత దేవరకద్ర నియోజకవర్గంలో ఎప్పుడు తాను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటున్నాను. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, దేవరకద్ర.